సుష్మా. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసేసారు అండ్ వీడియో కూడా స్టార్ట్ అయిపోయింది, గ్లిమ్స్ చూసారు. సో మీ అందరికీ తెలుసు ఈరోజు మనం ఒక ట్రెక్కింగ్ వీడియో చూస్తున్నాం. అండ్ ఇది గుణదల అనమాట, మేరీ మాత చర్చ్ ఉంటుంది కదా, అక్కడ తీసిన వ్లాగ్. నాకైతే చాలా 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 నచ్చింది. మేము ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళామంట, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మళ్ళీ మేము ఆ ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఇట్స్ లైక్ వావ్, నాకు మళ్ళీ ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటున్నట్టుగా అనిపించింది. బికాస్ నా చిన్నప్పటి ఫొటోస్ అవన్నీ ఉన్నాయన్నమాట ఈ ప్లేస్లో. సో నాకు చాలా కొత్తగా ఉందన్నమాట, చాలా మారిపోయిందని చెప్తున్నారు అక్కడ అందరూ. లైక్ మా మమ్మీ అండ్ మా అమ్మమ్మ వీళ్ళంతా ఈ ప్లేస్ చాలా మారిపోయింది, మనం వచ్చినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఇదేదో ఓల్డ్ చర్చ్ అంట అక్కడ. సో ఇంతకుముందు అది ఉండేది అని ఏదో చెప్తున్నారు. సో ఐఎమ్ జస్ట్ లైకింగ్ దట్. చూస్తున్నాం. మేము ఉండేదైతే గుంటూరు. సో మేము గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళి, విజయవాడ నుంచి మళ్ళీ గుంటూరు వెళ్ళామన్నమాట. నాకైతే ఈ ప్లేస్ గురించి పెద్దగా ఏం తెలియదండి. ఐ డోంట్ నో కల్చర్ ఏంటి, ఇక్కడ ఎలా ఫాలో అవుతారని అయితే నాకు నిజంగా తెలియదు. సో నాకు తెలియనప్పుడు నేనేం చెప్పకూడదు. జస్ట్ మీరు ఇక్కడ ఉన్న వ్యూని అండ్ ఆ ప్లేసెస్ అంతటిని బాగా ఎంజాయ్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇందులో ది మెయిన్ పార్ట్ ఏంటంటే కొండ మీదకి ఎక్కేదే అనమాట, ట్రెక్కింగ్. నాకైతే బాగా నచ్చింది. అఫ్ కోర్స్ కష్టమైంది బికాజ్ ఐఎమ్ సమ్వాట్ చబ్బీ. సో నాకు కష్టమైంది. నేను మా తమ్ముడు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. వాడైతే నన్ను తిట్టడమే చెప్పింది, ఎంతసేపు ఎక్కుతావు అని చెప్పి. ఐ స్టిల్ రిమెంబర్ ఆల్ ఆఫ్ దట్. ఇట్స్ ఎ బెస్ట్ 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 మెమరీ. అంటే నాకు మా తమ్ముడికి అన్నమాట. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. అంటే అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత కూడా మాకు చాలా ఫన్ ఉందన్నమాట. నువ్వు అసలు ఎంతసేపు చేసావు, ప్రతి చోట ఆగుతూ ఉన్నావు. ఇట్స్ లైక్ సో మచ్ ఆఫ్ ఫన్. చాలా ఫన్ క్రియేట్ చేసాము. ఐ నో దట్ ఆ రాక్ క్లిప్స్ యాడ్ చేస్తే బాగోదు అని చెప్పేసి నేను యాడ్ చేయట్లేదు అనమాట. బట్ ఇట్స్ రియలీ సో ఫన్. మొత్తం వ్లాగ్ చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఒకవేళ మీరు కనుక ఆ సీనరీస్ కానీ అది చూడాలనుకుంటే మాత్రం నిజంగా నచ్చుతుంది. విజయవాడ అయితే చాలా బాగా కనిపిస్తుంది అనమాట కొండ మీద నుంచి. నాకు పర్సనల్గా చాలా నచ్చింది. లైక్ ఒక్కొక్క పాయింట్ దగ్గర, అంటే కొండ ఎక్కేటప్పుడు ఒక్కొక్క దగ్గర ఆగుతుంటే ఒక్కొక్క సీనరీ అనమాట. నాకు చాలా 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 నచ్చింది. నాలాగే నేచర్ లవర్స్ అయ్యి ఉంటే కనుక మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఈ వ్లాగ్ మొత్తం చూడండి, చాలా 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 బాగుంటున్నాయి సీనరీస్ అయితే. నాకైతే పిచ్చ 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 పిచ్చగా నచ్చాయి అనమాట. అంతా నచ్చాయి నాకు. అంటే నేను బేసిక్గా నేచర్ లవర్ని. సో ఐ డోంట్ నో మీకు నచ్చుతాయో లేదో అని. బట్ మీరు నేచర్ లవర్ అయితే మాత్రం డెఫినెట్లీ నచ్చుతుంది. చూడండి మొత్తం. సో మేమైతే కొంచెం సేపు అలా చర్చిలోకి వెళ్ళి కూడా కొంచెంసేపు అలా కూర్చున్నాం. ఆ తర్వాత ట్రెక్ అయితే వెళ్ళిపోయామండి. అదంతా మీరు చూస్తారు. డోంట్ స్కిప్ ఇట్. చూడండి వ్లాగ్ అంతా. మంచి మంచి సీనరీస్ అయితే ఉన్నాయి. సో హియర్ గోస్ ఆ ట్రెక్కింగ్. మా ట్రెక్కింగ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకంతా సీనరీస్ అట్లా కనిపిస్తుంటే జస్ట్ ఎంజాయ్ ఇట్. సో మోస్ట్లీ హాఫ్ ఆఫ్ ద హిల్ ఎక్కిన తర్వాత ఇక్కడ మేరీ మాతది ఉంటుంది అనమాట. సో అక్కడ కొంచెం కూర్చున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కడం స్టార్ట్ చేసేసాము. ఇక్కడ ఉన్న సీనరీ అయితే టాప్ నాచ్. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అసలు అక్కడ నుంచి చూస్తుంటే సిటీ ఉంది, సూపర్ అంటే సూపర్ అంతే. వీ రీచ్ ద టాప్ ఆఫ్ ద హిల్. సో పైన ఇది ఉంటుందన్నమాట. సో అక్కడ కూడా కొంతసేపు కూర్చొని మళ్ళీ కిందకి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు వచ్చిన దారి కాకుండా వేరే దారి నుంచి కిందకి వెళ్ళాం. అంటే 2 ways ఉంటాయన్నమాట.
సో నేనేంటంటే రెండు ఒకే వైపు ఎందుకు, వచ్చేటప్పుడు అటు వచ్చాం కదా, వెళ్ళేటప్పుడు ఇటు వెళ్దామని చెప్పేసి నేను అదర్ వే చూస్ చేసుకున్నాను. సో మై బ్రదర్ ఇస్ ఆల్సో ఓకే విత్ ఇట్. సో మేము ఇంక అట్లా వచ్చేసాం అనమాట. ఇట్స్ లైక్ రియలీ ఫన్, వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ సీనరీస్ కూడా చాలా 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 బాగున్నాయి. అండ్ నాకు ఈ పార్ట్లో ఉన్న సీనరీ కూడా చాలా ఇష్టం అనమాట. ఇక్కడ కూడా నాకు చాలా నచ్చేసింది. Just look at it, guys. Is it not awesome? సో ఇంకా మేము రిటర్న్ అయిపోయామన్నమాట అక్కడ నుంచి. ఆల్మోస్ట్ మాకు 6:30 or 7:30 or 8 o'clock అరౌండ్ మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో వీ రిటర్న్ ఎట్ 10 o'clock or something టు గుంటూరు. ఆ రోజైతే ది బెస్ట్ మెమరీ. అండ్ అక్కడ నేను కొంచెం షాపింగ్ కూడా చేశాను. మీకు ఆ వీడియో కావాలంటే చెప్పండి, ఐ డ్రాప్ ఇట్. అంటే షాపింగ్ వీడియో కాదు, ఏం షాప్ చేశానో వీడియో చేస్తాను. ఫస్ట్ టైం నేను అలాంటి వస్తువులు కొనుక్కోవటం అనమాట నా లైఫ్లో. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ కామెంట్ డౌన్ బిలో సో దట్ ఐ కెన్ డూ దాట్. అండ్ ఆల్సో నేను తమ్నెల్లో చూశారు కదా మీరు, ఒక డ్రెస్ నేను వేసుకొని ఉన్నాను. సో అదేంటంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్ సో దట్ నేను మీకు ఆ డ్రెస్ చూపిస్తాను, నేను ఎలాంటి మోడల్ పెట్టించుకున్నా, ఎలా స్టిచ్ చేయించుకున్నా అని. నాట్ ఓన్లీ దిస్ డ్రెస్, నా దగ్గర అట్లా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసినవి కొన్ని ఉన్నాయన్నమాట. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ షో దెమ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, ఆర్ అదర్వైజ్ జస్ట్ లీవ్ అబౌట్ ఇట్. కానీ నా టేస్ట్ ఎలా ఉంటుంది, నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటాను అని మీరు చూడాలనుకుంటే జస్ట్ కామెంట్ డౌన్. ఐ థింక్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను ఎలా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తాను, నాకు ఎలాంటి మోడల్స్ నచ్చుతాయి లేదా నాకు ఎలాంటి కలర్స్ నచ్చుతాయి, అవన్నీ కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నా. ఐఎమ్ నాట్ ష్యూర్. ఇఫ్ యూ వాంట్ such videos like outfit from scratch, do comment me down below so that I can also put them in YouTube. నేను వేసుకున్న ఆ డ్రెస్ తమ్నెల్లో ఉంది కదా, ఆ డ్రెస్ అండ్ ఇంకొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ డ్రెస్సెస్ అని చెప్పి ఒక వీడియో చేస్తాను. ఇఫ్ యూ వాంట్ దట్ వీడియో డూ కామెంట్ మీ డౌన్ బిలో. ఇక్కడి వరకు చూసారంటే మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు ఇంకా చాలా మోటివేటింగ్గా ఉంటుంది. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.